ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, లైవ్ లో కూడా చూస్తారు. మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మేమేదో అన్నాము మా పైన. మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఎవరో సభ్యులు చెప్పారు, నేను పూర్తి వరకు నేనేం మాట్లాడలో, మళ్ళీ నేను ఇప్పుడు నుంచున్నా, నా ఛాన్స్ మాట్లాడాను. నేను ఎగతాళి చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి, పెట్టుబడులు నిధులు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం. రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వాజ్పేయి గారు కాపాడారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు. మేము వెళ్ళి మాట్లాడాం, మేము చర్చించాం, అది జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. సో అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఎగతాళి చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేసాం. వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అధ్యక్ష. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను? మా సపోర్ట్ అన్కండిషనల్. ఎన్నికల ముందల మేము చేరం ఎన్డీఏలో. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో మేము కానివ్వండి, పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి, మేము చేరం, అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు 5 సంవత్సరాల్లో తీసుకురాలని నిధులు మేము 9 నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష. అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. దయచేసి అది గమనించమని కోరుతున్నాను.